కష్టపడద్దండి, ఇష్టపడి చదవండి. మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్ళు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తున్నాం. డేటా సెంటర్లు వస్తున్నాయి. హై స్కూల్ నుంచి నేర్పిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఈవెన్ ఇంకొక స్టెప్ మీరు ముందుకు పోతే ఏజెన్సీ ఏరియాలో కూడా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. 3 నెలల లోపల ప్రతి ఇంటికి ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. అడవుల్లో ఉండే మారుమూల ప్రాంతంలో కూడా ఫోన్ ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు. ఇప్పుడు నేను డబ్బులు మీ అకౌంట్లో వేసాను, చెక్ చేసుకున్నారు. మీ డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ చేతుల్లో ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు స్కూలుకు వచ్చారా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా మీకు సమాచారం వస్తుంది. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చాలా స్పష్టంగా చెప్పింది, యాప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, నేను ఏనే కాకుండా మొన్నే మనం చూస్తే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండో యువత కాదు, ఒక మన రాష్ట్రంలో ఉండే